సోషల్ మీడియా సెలబ్రిటీలలో జాను లిరి ఒకరు. ఈమె అసలు పేరు ఝాన్సీ. ఫోక్ సాంగ్స్కి డ్యాన్సులు వేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 విన్నర్గా నిలిచి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఈమెకు 1 మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల జాను లిరిపై ఎఫ్ఐఆర్ రూమర్స్ సైతం వినిపించాయి. జాను లిరి డ్యాన్స్ని శేఖర్ మాస్టర్ విపరీతంగా మెచ్చుకున్నారు. జాను లిరితో శేఖర్ మాస్టర్కి ఎఫ్ఐఆర్ ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఈ విమర్శలపై ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందించారు. ఢీ షోలో అనంతరం జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు, ఆమె బాగా డ్యాన్స్ చేసిందని మెచ్చుకున్నాను, ఆ మాత్రానికి తనతో నాకు అఫైర్ ఉందని ట్రోల్ చేశారు. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి అంటూ శేఖర్ మాస్టర్ ఒకంత ఆవేదన అయితే వ్యక్తం చేశారు. తాజాగా జాను లిరి ఏడుస్తూ ఓ వీడియో షేర్ చేసింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు, నేను నవ్వితే ఓవర్ యాక్షన్, నాకు పద్ధతి తెలియదు కదా, ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తుంది నేనే, కెమెరా ముందు ఒకలా వెనుక ఒకలా ఉండను, అందరితో నవ్వుతూ ఉంటాను, నేనేం చేసినా తప్పే అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో నా వాయిస్కి గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు, అవి నా కొడుకు చూడడా, ఎక్కడికైనా వెళ్ళి చనిపోవాలనిపిస్తోంది, ఒకవేళ నేను నిజంగా చనిపోతే మాత్రం మీరే కారణం, ఇంత నరకమా, మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు, మా అమ్మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు, కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను, సూసైడ్ తప్పు అని నలుగురికి చెప్పేదాన్ని, కానీ వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోనుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చేసే రచ్చ నేను భరించలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నా ఓపిక కూడా నశించింది, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా నవ్వినా కూర్చున్నా ఎందుకు నాపై మీరు నిందలేస్తున్నారు, నా గురించి మంచి పెట్టొచ్చు కదా, బాధ తట్టుకోలేకపోతున్నాను, నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు, నా వల్ల మీకేమైనా హాని జరిగిందా, నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను, అప్పటి వరకు నేను బతకనని నాకు అర్థమవుతోంది, నేను మధ్యలోనే చనిపోతానేమో అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే రీసెంట్గా జాను మరో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. గతంలో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని చెప్పిన జాను లిరి కాబోయే వాడిని పరిచయం చేసింది. సింగర్ దిలీప్ దేవగన్తో ఆమె వివాహం ఆడనుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ జాను లిరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దిలీప్తో దిగిన ఫోటో షేర్ చేసిన జాను లిరి ఆశీర్వదించండి అని కామెంట్ పోస్ట్ చేసింది. మరోవైపు దిలీప్ సైతం స్పష్టత ఇచ్చాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు, ఒకరినొకరం ఇష్టపడ్డాం, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నామని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. జాను లిరికి గతంలో వివాహం అయ్యింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో విడిపోయింది. తన డాన్స్ స్కిల్స్తో సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. జాను లిరి కాబోయే భర్తను పరిచయం చేసిన నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.